శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. మొన్న మనము పిశాచ యోగం 1, 2 పార్ట్స్ పెట్టుకున్నాం మనం. అయితే ఈ పిశాచ యోగం మనకి ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనకు కలుగుతోంది కనుక ఏ రాసుల వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది దాన్ని మాత్రం ఈరోజు చెప్పుకుందాం. దీన్ని ఒక సజెషన్గా తీసుకోండి, ఎందుకంటే మీరు అందరూ బాగుండాలనే ఒక సదుద్దేశంతో దీన్ని పెడుతున్నాను నేను. ఇంకొకటి, మనకు షడ్గ్రహ కూటమి 2.5 రోజులు ఉంటుంది, తర్వాత పంచగ్రహ కూటమి 1 నెల రోజులు ఉంటుంది. కనుక ఆ 1 నెల రోజులు ఎప్పుడు అనంటే మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పంచగ్రహ కూటమి గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేవి 3 పాపగ్రహాలే, రవి పాపే, శని పాపే, రాహు పాపే. ఇక్కడ బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళంతా పెద్ద పెద్ద గ్రహాలు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ కూడితే ఏమవుతుంది అని అంటే, ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను, భారతదేశానికి మీనరాశిలో ఇది జరుగుతుంది కనుక భారతదేశానికి ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో గొడవలు రావచ్చు, లేదా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఏదైనా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి యొక్క మృతి చెందొచ్చు. అదే ప్రకారంగా అక్కడి నుంచి 3వ స్థానాన్ని చూస్తున్నాడు కనుక తూర్పు ఆగ్నేయ భాగంలో ఎవరికైనా భూకంపాలు రావడం కానీ, లేకపోతే ఫ్లడ్స్ రావడం కానీ ఏదైనా జరగవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి 7వ స్థానము అంటే నైరుతి భాగము, అంటే గోవా కానీ ఆ ప్రాంతంలో మీకు మళ్ళీ ఏదైనా ఉపద్రవాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తులు కానీ మృతి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది జనరల్గా చెప్పేది. ఇక రాశి విషయానికి వచ్చేసరికి, మీనరాశిలో అంటే శనికి, రాహుకి 3, 7, 10 స్థానాల యొక్క దృష్టి వీళ్ళకు ఉంటుంది కనుక ఈ దృష్టి వల్లనే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. 3వ స్థానాన్ని చూస్తాడు. అంటే ఈ 3వ స్థానం ఏమిటి? మీనం నుంచి 3వ స్థానం వృషభ రాశి. అంటే వృషభ రాశి వాళ్ళు ఆ 1 నెల రోజులు ఎటువంటి కొత్త పనులు కానీ, దూర ప్రయాణాలు కానీ చేయకుండా ఉండడం ఉత్తమం. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ దూరంగా ఉండండి ఆ 1 నెల రోజులు. రెండవది 7వ స్థానము అంటే కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు కూడా కొత్త పనులు, కొత్త వ్యాపారాలు, కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడము, దూర ప్రయాణాలు చేయడము, ప్లాన్లు మాత్రం మానుకోవడం ఉత్తమం. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఈ యొక్క దూర ప్రయాణాలు చేయడము, ఇవన్నీ కూడా మానుకోవడం, పోస్ట్పోన్ చేసుకోండి. కొత్త అగ్రిమెంట్లు చేసుకోకండి. చేసుకున్నట్టయితే గొడవలు రావడానికి ఆస్కారం ఉంది. మరి ఇవందరికీ అవుతాయా? 3 రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవుతాయా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో, మీ జాతక చక్రంలో వృషభ రాశికి సంబంధించినటువంటి గ్రహము శుక్రుడు. ఆ శుక్రుడు గనక మీ జాతకంలో మూల త్రికోణం, ఉచ్చ, స్వక్షేత్రాల్లో ఉంటే ఆ ఫలితము 25%కు పడిపోతుంది. అదే కన్యారాశి 7వ స్థానం కన్య కనుక ఆ కన్యారాశి వాళ్ళకి బుధుడు అధిపతి కన్యారాశి కనుక బుధుడు గనక బలంగా ఉన్నట్టయితే ఉచ్చలో, అదే కన్యారాశిలో బుధుడు ఉన్న, ఉచ్చస్థానం మూల త్రికోణంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, మిథునంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు. అప్పుడు కొంత % మాత్రమే, 15% మాత్రమే వీళ్ళకి చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది మీరు చూసుకోవచ్చు. ధనుస్సు రాశి విషయానికి వచ్చేసరికి ధనుస్సు అధిపతి బృహస్పతి కనుక బృహస్పతి కూడా కర్కాటకంలో కానీ, ధనుస్సులో కానీ, మీనంలో కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జాతకంలో కనుక ఆ విధంగా మంచి స్థానంలో ఉంటే తక్కువ %, కానీ ఫలితం మాత్రం కొంత చెడు కనిపిస్తుంది మీకు.
మీరు భయపడకుండా ఒకసారి మీ జాతకంలో ఆ యొక్క గ్రహాలు బలంగా ఉన్నాయా లేదో తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఉత్తమం. ఇది నేను ఒక సలహా మాత్రమే ఇస్తున్నాను. నేను మీరు భయపడి పూర్తిగా నెల రోజులు ఇంట్లోనే కూర్చోవాలా, నేను ఎట్లా కూర్చుంటానని కాదు. మీ జాతకంలో ఒకవేళ బృహస్పతి కానీ ధనుసు రాశి వాళ్ళైతే బృహస్పతి బలంగా ఉన్నాడా చూసుకోండి. అంటే 15 డిగ్రీలు 14 డిగ్రీల్లో స్వక్షేత్రం మూల త్రికోణాలలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు చేయడు. అదే ప్రకారం కన్యా రాశి వాళ్ళకి కూడా బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు. వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అందుకని అది చూసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ వేయడానికి అనేది నేను ఒక సూచనగా మాత్రమే ఇస్తున్నాను కనుక దీన్ని పాటించండి. చూసుకొని దీన్ని మంచి పాటించినట్టయితే మీరే బాగుంటారు. మీరందరూ బాగుంటే నేను బాగుంటాను. జై శ్రీకృష్ణ.